అన్నగొట్టి అన్నకి పట్టుకోండి 5 రూపాయలు పట్టుకో. శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం అల్లంపూర్ తెలంగాణలోని ఏకైక శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. ఈ శక్తిపీఠంలో ఈరోజు హుండీ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హుండీ లెక్కింపు కార్యక్రమాల్లో బయట నుంచి వచ్చినటువంటి హైదరాబాదు, నంద్యాల, కర్నూలు, గద్వాల, వనపర్తికి చెందినటువంటి భక్తులందరూ దాదాపు 300 మంది భక్తులు విచ్చేసి ఈ హుండీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ హుండీ 150 కరోడులకు సంబంధించినటువంటి ఈ హుండీని ఓపెన్ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా సహాయక కమిషనర్ మదనేశ్వర రెడ్డి గారు మరియు మా పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ 151 రోజుల హుండీ 1,06,04,436 రూపాయలు రావడం జరిగింది. ఇందులో మిశ్రమ బంగారం మరియు మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది. అదిగాక విదేశీ కరెన్సీ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మన SBI బ్యాంక్ అల్లంపూర్ వారికి ఈ హుండీ సంబంధించిన డబ్బులందరినీ కూడా అక్కడ జమ చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ దసరా నవరాత్రులు మరియు ఈ కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఏర్పాట్లు కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి మొక్కు తీర్చుకోవడం జరిగింది. కావున ఈ హుండీ ఈ గతంలో కంటే ఈ సంవత్సరం బాగా పెరిగిందని చెప్పవచ్చు. కాబట్టి ఉమ్మడి జిల్లాలో అమ్మవారు తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం. ఈ హుండీ ద్వారా ఈ ఆదాయం రావడం ఎంతో సంతోషదాయకం. దేవాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా పాలక మండలి మరియు చైర్మన్ వారందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. దీంతోపాటు మన కమిషనర్ వారి దాని ఉత్తర్వులు తీసుకొని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి. హలో నమస్తే అన్న, చెప్పనా విక్రమ్ నెంబర్ అన్న నమస్తేనా? అవునా అన్న? ఓకే 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 అవును అవును తెలుసు. నీరే తీస్తాడు నీట్గా రాసాడా బాగా